హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనము మన పెళ్ళిళ్ళలో పెడతారండి బెండకాయ రోస్ట్ అనేది. అది ఏ విధంగా తయారు చేయాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బెండకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని వచ్చేసి డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రై కోసం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ అండి, ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయలు, వాటిని వచ్చేసి డీప్ ఫ్రై చేసేద్దాము. వీటిని వచ్చేసి హై ఫ్లేమ్ మీద చేయాలండి. లో ఫ్లేమ్ పెడితే బెండకాయలు అనేవి త్వరగా వేగవు. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం వచ్చేసి ఫస్ట్ చూడండి, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, కారం 1 స్పూను, ఉప్పు అండి కొద్దిగా, జీలకర్ర కొద్దిగా. వీటిని వచ్చేసి పౌడర్ తయారు చేద్దామండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పెట్టాను. దీన్ని వచ్చేసి పక్కన ఉంచేసుకుందాము. వీటిని అయితే బాగా వేయించాలండి. టైం అయితే కొద్దిగా పడుతుంది. మన ఫ్రై బాగా కావాలండి, రోస్ట్ మాత్రం తయారు కావాలి. ముందే తీసేస్తే మెత్తగా అవుతాయి, బాగుండదండి. ఇవి టైం పడుతుంది. మధ్యలో మధ్యలో కొద్దిగా తిప్పేస్తుందండి. ఒక 1 మినిట్కి ఒకసారి తిప్పేస్తూ ఉండండి. వీటిని మొత్తం దూరంగా వేయించుకుందామండి. ఇవైతే వేగిపోయాయండి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి వీటిని వచ్చేసి పక్క తీసేసుకున్నాము. పూర్తి డ్రైగా వేయించొద్దండి, బాగుండవు. కొద్దిగా అలా ఉండేటట్లు చూడండి. ఇలా మొత్తం పక్కన తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొన్ని పల్లీలు అండి వేయించుకున్నాము. ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. మనం బెండకాయలు తీసుకున్న వీటిలోనే ఇవి కూడా వేసేద్దామండి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి అండి వేసి ఇవి కూడా జస్ట్ అలా అని తీసేద్దామండి. వీటిని కూడా పూర్తి రోస్ట్గా చేయకుండా కొద్దిగా ఇలా ఉంటే మనం తినడానికి కూడా వస్తుంది కదా. చూడండి, వీటిని అందులోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ తీసేద్దామండి. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాము. చూడండి, అంత ఆయిల్ తీసేసాను, కొద్దిగా అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి, కొద్దిగా చిన్న ఎల్లిపాయలన్నీ కొద్దిగా క్రష్ చేసి వేస్తున్నాను. అది మొత్తం వచ్చేసి వేయించేసుకున్నాం. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఎల్లిపాయ పేస్ట్, ఫస్ట్లో మనము అది వేసేసి ఇందులో యాడ్ చేద్దాము. చూడండి, సిమ్లో పెట్టేసి స్టవ్ వచ్చేసి ఇందులో ఆయిల్లో దీన్ని బాగా కలిపేసేయండి. నెక్స్ట్ మనము వేయించి పెట్టుకున్నాం కదండి వీటిని వచ్చేసి ఇందులో యాడ్ చేసేసి మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపేద్దామండి. ఇంతే అండి, మన పెళ్ళిళ్ళలో తయారు చేస్తారు కదా బెండకాయ ఫ్రై అనేది. ఇలా చేసుకొని చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు అండి. నమస్తే.